హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కిరణ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఢిల్లీలోని నేను చూసిన ప్లేసెస్ అన్నీ కలిపి ఒకే వీడియోలో చేశానండి. లాస్ట్ వీడియో లాగా కొంచెం లెంతీగా కాకుండా షార్ట్ అండ్ స్వీట్గా చేశాను అనమాట. ఢిల్లీలోని మేము కొన్ని ప్లేసెస్ చూసాము. ఎందుకంటే ఆ టెంపరేచర్కి మార్నింగ్ అంతా మేము బయటికి రాలేదు. ఈవినింగ్ టైము మాకు వీలున్నంతలోని మేము కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అది ఈ వీడియోలో పెట్టాను చూడండి. ఇంకా ఇగో ఫస్ట్ మేము న్యూఢిల్లీ దగ్గరలో ఉన్నామన్నమాట. అక్కడ నుంచి రైల్వే స్టేషన్లోనే మెట్రో కూడా ఉంది. మెట్రో ఎక్కి మేము అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసామన్నమాట. ఢిల్లీలోని మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయడమే చాలా బెటర్ అండి. అందులో మెట్రో అయితే మంచిగా రీజనబుల్ రేట్స్తోనే మంచిగా వెళ్ళొచ్చు అన్నమాట. అదే క్యాబ్స్ బుక్ చేసుకున్నామనుకో వాటికి చాలా కాస్ట్ అవుతుంది అన్నమాట. అందుకని మెట్రో అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. న్యూఢిల్లీ నుంచి డైరెక్ట్ మెట్రో ఎక్కి ఇప్పుడు మేము ఇండియా గేట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారుగా మెట్రో స్టేషన్ భలే ఉన్నాయి కదా. ఆ ముందు బ్యారికేడ్స్ లాగా పెట్టి ఉన్నాయి అన్నమాట అన్నిటికీను సేఫ్టీకి, అంటే ముందు వెళ్ళకుండా గట్రా. అవి అయితే నాకు చాలా బాగా అనిపించింది, డిఫరెంట్గా ఉంది అన్నమాట. అలా బ్యారికేడ్స్ ఉండి ఆ తర్వాత ట్రైన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 2 డోర్స్ ఒకేసారి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇదైతే నాకు అసలు చాలా చాలా బాగా నచ్చిందండి ఢిల్లీలోని. ఇంకా మెట్రోలో ట్రావెల్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. మంచి కంఫర్ట్ అనిపించింది అన్నమాట. ఆటోలో అయితే ఎక్కడ దిగాలి ఎక్కడ నడాలి అవన్నీ తెలియదు. అదే మన కొంచెం హిందీ వచ్చున్నా కూడాను ఇలా మెట్రో ట్రైన్స్లో హ్యాపీగా ట్రావెల్ చేయవచ్చు అన్నమాట. మ్యాప్ ఉంటుంది కదా అక్కడ చాలా అండి. మన హైదరాబాద్లోని బెంగళూరులో ఉన్న కన్నా ఢిల్లీలోని అసలు మెట్రో అసలు అన్ని ఏరియాస్లోనే ఉంది ఇంకా మెట్రో. ఇదిగోండి మేమైతే న్యూఢిల్లీలో మెట్రో ఎక్కామన్నమాట. అక్కడ నుంచి సెంట్రల్ సెక్రటేరియట్ అని ఇండియా గేట్ దగ్గర మెట్రో దిగామన్నమాట. ఆపోజిట్ సైడ్లో దిగాము. అక్కడ నుంచి మేము కింద సబ్వే ఉంటుంది. ఇలా డైరెక్ట్ రోడ్ క్రాస్ చేయకూడదు అన్నమాట. అక్కడ మనం కింద సబ్వే ఉంటుంది. కింద నుంచి మన సబ్వే ద్వారా వెళ్తే అక్కడ ఆ సైడ్ రీచ్ అవుతాం అన్నమాట ఆ ఇండియా గేట్ దగ్గరికి. అసలు ఎంత ఢిల్లీ అసలు టెక్నాలజీ అసలు నాకు బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది అన్నమాట. ఇదిగోండి మేము మెట్రో దిగేసి వాక్ చేసుకుంటా ఈ సైడ్ సెక్రటేరియట్ ఇంకా పార్లమెంట్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఆపోజిట్ సైడ్లో ఇండియా గేట్ ఉంది. ఈ సైడ్ ఫౌంటైన్ ఇవన్నీ పెట్టి ఇవన్నీ చాలా చాలా బాగుంది. నైట్ టైం మనం ఇండియా గేట్ విజిట్ చేస్తేనే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే అప్పటికి కొంచెం క్లైమేట్ సెటిల్ డౌన్ అవుతుంది కదా, సో మనం పీస్ఫుల్గా ఇంకా అన్నీ చూడొచ్చు అన్నమాట. అదే మార్నింగ్ టైం అంటే అక్కడ ఉన్న హీట్కి హ్యూమిడిటీకి అస్సలు మనం ఉండలేం సమ్మర్లో వెళ్తే. ఇక ఆపోజిట్ సైడ్లో ఫుల్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సెక్రటరీ అది చాలా హ్యూజ్ ప్లేస్ మరి, చాలా పెద్ద ప్లేస్ ఇండియా గేట్ అనేది. ఆపోజిట్ రోడ్ కవతలు అది ఉంటుంది. ఈ సైడ్ ఫుల్ ఫౌంటైన్స్ పార్క్ ఏరియా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నపిల్లలకి టాయ్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయి. ఈ బైక్ రైడ్స్ ఉన్నాయి కదా, ఇవైతే మనం కూడా రైడ్ చేయొచ్చు అంట, ఫన్నీగా ఉంది కదా. ఇంకా మేము ఇవన్నీ చూస్తున్నామన్నమాట. చూసి సబ్వే ఎక్కడుందా అని వెళ్తున్నాము. అక్కడ సబ్వే నుంచి మన కిందకి దిగితే డైరెక్ట్ ఇండియా గేట్కి వెళ్ళిపోతాం. నైట్ టైం వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇండియా గేట్. అక్కడ ఫ్లాగ్ లైట్స్ వేస్తారు కదా ఇండియా గేట్కి, చాలా బాగా అనిపించింది. ఇదిగోండి మనం ఈ సైడ్ నుంచే నేను వీడియో తీశాను. మేము 6కి స్టార్ట్ అయితే 6:30కి అలా వెళ్ళిపోయామన్నమాట. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మెట్రోకి. కొంచెం లైన్ చేంజ్ చేయాలి, ఎల్లో లైన్ నుంచి పింక్ లైన్కి బ్లూ లైన్కి అలా. కానీ చాలా బాగుండే నైట్ టైం ఇండియా గేట్ అయితే. చాలా ప్రౌడ్గా అనిపించింది అన్నమాట ఆ ఇండియా గేట్ చూసినప్పుడు. నెక్స్ట్ ఇగోండి ఇక్కడ నుంచి మేము కిందకి వెళ్ళామన్నమాట. ఇది సబ్వేలోని కింద కొంచెం ఏమంటారు ఆ ఫొటోస్ ఇండియా గేట్వి అవన్నీ వాటి హిస్టరీ కొంచెం ఫొటోస్లో పెట్టి అలా రాసి ఉంచారన్నమాట. సబ్వే అయితే చాలా బాగుంది. పైన ట్రాఫిక్ నుంచి వెళ్ళే బదులు కింద నుంచి మనం ఈజీగా టూరిస్ట్కి మంచిగా ఫెసిలిటీ పెట్టారన్నమాట. ఇదిగోండి ఇలా కొంచెం వాక్ చేస్తే వచ్చేసాం ఇంకా గేట్వేకి. ఇదిగోండి ఇండియా గేట్కి వచ్చేసాం మనం. చాలా బాగుంది. అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మనం, కానీ చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఎంట్రీ ఫీజు అంటూ ఏమీ ఉండదు అక్కడ.
మనం నచ్చిన ఫొటోస్ తీసుకోవచ్చు. ఎంట్రీ ఫీజ్ అవేం ఉండవు అక్కడ. పబ్లిక్కి మంచి ఫెసిలిటీగా చాలా బాగుంది. పార్క్స్ కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. మంచిగా పిక్నిక్ వెళ్ళినట్టు ఒక వీకెండ్ అలా ఈవినింగ్ 6కి వెళ్ళిపోతే 10 వరకు టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా వాళ్ళే ఎవరైనా తెచ్చుకొని అక్కడ తినచ్చు అన్నమాట. చూడండి క్రౌడ్ అసలు మామూలుగా లేరు. ఫోటో దిగుదామంటే ఫుల్ జనాలు ఉన్నారు మొత్తం. కానీ చాలా బాగుంది. ఇక్కడ ఆర్మీ వాళ్ళ జ్ఞాపకార్థము వాటిపైన నేమ్స్ రాసి ఉన్నాయన్నమాట. నైట్ టైం కదా అంత క్లియర్గా కనిపించలేదు వీడియోలో. లైవ్గా చూస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. వాటి మీద ఒక్కొక్క ఇటుక మీద ఒక్కొక్క వీరుల పేరు రాసి ఉన్నాయన్నమాట. అదైతే అసలు చాలా చాలా బాగుండే. ఢిల్లీలో మేము కొన్ని ప్లేసెస్ చూసాం. ఫస్ట్ అయితే ఇండియా గేట్, ఇంకా మెట్రో ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవైతే మేము కవర్ చేసాం అన్నమాట. ఇదిగోండి అలా దగ్గరికి వెళ్తే చూసారుగా క్రౌడ్ అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో. అదిగోండి అక్కడ రాళ్ళలో ఉంటుంది అన్నమాట పైన అమరవీరుల అంటే యుద్ధంలో ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరి పేర్లు వాటి మీద రాసి ఉన్నాయి హిందీలో. చాలా బాగుండే. లెఫ్ట్ సైడ్ ఫౌంటైన్స్, రైట్ సైడ్ ఫౌంటైన్స్. ఇక్కడ జ్యోతి ఉండే అంట, ఇప్పుడు అవేం పెట్టలేదు. ఎదురుగా స్టాచ్యూ చాలా చాలా బాగుంది. ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు అన్నమాట. ఈ గార్డెన్లోని ఇదంతాలోని చాలా బాగుంది. ఈవినింగ్ టైం వెళ్తే మంచి పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసుకోవచ్చు అక్కడ మనం. నైట్ టైం ఇండియా గేట్ అయితే అసలు చాలా చాలా బాగుందండి. ఈవినింగ్ టైం అక్కడ బెస్ట్ టైం మనం స్పెండ్ చేయొచ్చు అన్నమాట ఇండియా గేట్ దగ్గర. నెక్స్ట్ డే 2లో మేము అక్షర్ధామ్కి వెళ్ళాం అన్నమాట. స్వామినారాయణ అక్షర్ధామ్ మందిర్ మాట. మనం ఢిల్లీలో చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేస్లోని మెయిన్ అక్షర్ధామ్ టెంపుల్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. బట్ లోపల కెమెరాస్ అనేవి నాట్ అలౌడ్. అసలు చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ చెక్-ఇన్ ఉంటుంది అన్నమాట అక్కడ. కానీ లోపల ఫోన్స్ లేకుండా ఏం లేకుండా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట మనం అక్కడ. చాలా బాగుంటుందండి. ఢిల్లీలోని ఖచ్చితంగా మనం చూడాల్సిన ప్లేసెస్లో నేనైతే ఫస్ట్ అక్షర్ధామే పెడతాను అన్నమాట. నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. అక్షర్ధామ్ టెంపుల్ చాలా చాలా బాగుంది. మేము ఇప్పుడు న్యూఢిల్లీ నుంచి అక్షర్ధామ్కి మెట్రో ట్రైన్ ఉంది. మెట్రో ట్రైన్లోనే వెళ్ళాము. ఒక 1 కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. ఒక దగ్గర లైన్ చేంజ్ అయితే ఓన్లీ 30 రూపీస్కే మనం అక్షర్ధామ్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎంట్రన్స్ టికెట్ ఏమీ ఉండదు అక్షర్ధామ్కి. బట్ మన లోపలికి ఏం అలౌ చేయకూడదు. అన్ని క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా మనం అక్కడ సెక్యూరిటీలో ఇచ్చేయాల్సిందే. ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటే, అది కూడా క్లోజ్డ్ స్టీల్ బాటిల్స్ కాదు, ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా, అవి ఒక్కటే మాత్రం మనం క్యారీ చేయాలి. మేము ఈవినింగ్ వెళ్ళాం. నైట్ లేజర్ ఫౌంటైన్ షో పెడతారు. అదైతే చాలా చాలా బాగుంటుంది.
అది అందరూ ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. లేజర్ ఫౌంటైన్ షో మాత్రం అది అసలు చాలా చాలా బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలతోని ఫౌంటైన్ ఖచ్చితంగా అక్షరధామ్ టెంపుల్ని విజిట్ చేయండి. నెక్స్ట్ అయితే మేము సరోజినీ మార్కెట్లో, ఢిల్లీలో ఫేమస్ సరోజినీ స్ట్రీట్ మార్కెట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. ఇది కూడా సేమ్ మెట్రో ఫెసిలిటీ ఉంది. ఖచ్చితంగా మెట్రోలోనే వెళ్ళండి. అంటే ఎవరైనా ఇష్టం ఉంటే నేను మెట్రో సజెస్ట్ చేస్తాను. అయితే బాగుంది. సరోజినీ మార్కెట్కి అయితే వచ్చాము ఈవినింగ్. అప్పటికి క్లైమేట్ కొంచెం చేంజ్ అయిందన్నమాట. అక్కడ ఫుల్ గాలి వస్తుంది కానీ అసలు వర్షం పడలేదు. అయినా ఫుల్ వేడి, గాలి మాత్రం ఎందుకో ఫుల్ ఎక్కువ వచ్చింది మేము వెళ్ళే టైంలోని. ఇది మెట్రో స్టేషన్ బయటే అన్నమాట. మెట్రో స్టేషన్ బయట నుంచి ఇంకా షాప్స్ అన్నీ బయట పెట్టేశారు. మెట్రో స్టేషన్ బయట అన్నీ చాలా తక్కువకు ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ అట్లనే ఉన్నాయి. ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి మనం ముందుకు అలా వాక్ చేసుకొని వెళ్ళిపోతే అక్కడ బోర్డు ఉంటుంది సరోజినీ మార్కెట్ అనేసి. నాకైతే ఈ మార్కెట్ అంతేం నచ్చలేదు. ఎందుకంటే మన హైదరాబాద్లో కేబీహెచ్పి మార్కెట్, ఇంకా అమీర్పేట్ ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే అదో ఓకే అనిపించింది అన్నమాట. అంత క్వాలిటీ కూడా ఏదో అంత బాగాలేదన్నమాట. అన్నీ యూజ్డ్ ప్రోడక్ట్స్ ఇలా ఉన్నాయి. అంత అయితే నాకు ఇంట్రెస్ట్, వెళ్దాం అందరూ వెళ్తున్నారు కదా సరోజినీ మార్కెట్ ఎలా ఉంటుందో అబ్బా అనుకున్నాను నేను. బట్ ఓకే ఉండే. ఇదిగోండి మనం మెట్రో స్టేషన్ నుంచి వాక్ చేసుకొని వెళ్తే అదే సరోజినీ మార్కెట్ అన్నమాట ఎంట్రన్స్. లోపలన్నీ చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి. ఆ షాప్స్లో ఎక్కువ కాస్టే ఉన్నాయి. రోడ్ సైడ్ పెట్టిన మాత్రమే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి అన్నమాట. కానీ కలెక్షన్ ఢిల్లీ కలెక్షన్ ఉన్నాయి. ఢిల్లీలో మోడల్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ అవన్నీ కలెక్షన్ చాలా బాగున్నాయి. బ్రాండెడ్వి అన్నారు కానీ నాకేం బ్రాండెడ్వి ఏం కనిపించలేదు. అన్నీ నార్మల్వే కనిపించాయి. మన హైదరాబాద్లో, బెంగళూరులో ఉండేలాంటివే. నెక్స్ట్ ఇంకా మేము అలా చూస్తున్నాం అంటే ఏంటి ఈ మార్కెట్ అయినా అందరూ చెప్పారు వీడియోస్లో అనేసి అనుకుంటున్నాం. ఫుల్ క్రౌడ్ ఉన్నారు అక్కడ. లోకల్ వాళ్ళు ఎక్కువ, ఢిల్లీ లోకల్ వాళ్ళందరూ ఇక్కడే షాప్ చేస్తారంట. వీళ్ళందరికీ ఒకసారి మన అమీర్పేట్ అవన్నీ చూపించాలి. అక్కడైతే బాగుంటాయి కదా హైదరాబాద్లో. ఇదిగోండి ఇవన్నీ షాప్సే, లోకల్ చిన్న చిన్న షాప్స్ పెట్టి అక్కడ అమ్ముతున్నమాట. కానీ వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి. ఆ గవ్వలతో కలెక్షన్ డిఫరెంట్గా ఉన్నాయి. టాప్స్ అన్నీ స్లీవ్లెస్, పొట్టి డ్రెస్సులు అయితే బోల్డ్ ఉన్నాయి. ఇంకా ప్లాజో సెట్స్ కూడా మంచి రీజనబుల్గానే ఉన్నాయి. జీన్స్ ఉన్నాయి కానీ అవి ఫుల్ పాతగా ఉన్నాయి అన్నమాట. మొత్తం చింపేసి పాతకాలపు జీన్స్లా ఉన్నాయి. బ్యాంగిల్ కలెక్షన్ అవన్నీ నాకైతే ఓకే అనిపించింది. ఇంకా కానీ ఈవినింగ్ టైం స్పెండ్ చేసామన్నమాట. మేము ఢిల్లీలో అన్నీ ఈవినింగే కవర్ చేసాము. ఎందుకంటే ఆ టైంలోనే కొంచెం ఎండ అంత తక్కువ ఉంటుంది కదా. సో అందుకని మేము ఈవినింగ్ టైమే ఇవన్నీ కవర్ చేసామన్నమాట. ఢిల్లీలో అయితే నేను కవర్ చేసినవి ఒక ఇండియా గేట్ అండ్ అక్షర్ధామ్ టెంపుల్, నెక్స్ట్ సరోజినీ మార్కెట్. నాకైతే అక్షర్ధామ్ టెంపుల్ అనేది నా ఫేవరెట్ టెంపుల్ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది టెంపుల్. నైట్ లేజర్ షో ఉంటుంది కదా, అదైతే అసలు ఎవ్వరు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కి ఎంట్రీ టికెట్ కూడా లేదు, కానీ మెయింటెనెన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తున్నాం ఫారినర్స్ కూడా వచ్చున్నారు, వాళ్ళు కూడా అందరూ చూస్తున్నారు అన్నమాట. బయట ఉన్న ప్రొడక్ట్స్ అయితే అసలు చాలా చవకగా ఉన్నాయి, కానీ అవి అంత కొనడానికి కూడా కొనేటట్టు లేవు. అంత పాత ఏదో ఓల్డ్ యూజ్డ్ ప్రొడక్ట్స్ లాగే ఉన్నాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ మాత్రం వెరైటీ ఉన్నాయి, కానీ పెద్ద ఉన్నాయి అసలు. చూసారుగా 80 రూపీస్, 30 రూపీస్. ఆ ప్యాంట్స్ ఏమో 150 అంట, కానీ పాతకాలం ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఢిల్లీ వాళ్ళైతే ఎక్కువ షాప్ చేసుకుంటారంట. ఇంకా చాందినీ చౌక్ అంట, అది మాకు తెలీదు. మెట్రోకి అయితే సరోజినీ మార్కెట్ ఉందని మేము ఇంకా సరోజినీ మార్కెట్ కవర్ చేద్దామని వచ్చాం. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, చెప్పుల్స్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి కదా, ఇంకా కుర్తీ సెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవేనండి ఢిల్లీలో నేను చూసిన ప్లేసెస్ మాట.
నెక్స్ట్ అయితే మంచి వీడియోస్ వస్తాయి, మనాలి సిరీస్ వస్తుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. స్టే ట్యూన్ ఫర్ మనాలి సిరీస్. అవైతే చాలా చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చిన వీడియోస్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.